రాష్ట్ర ప్రభుత్వం గిరిబలిజపై జీవో ఇవ్వటాన్ని కాపు జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, దానిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కాపు జేఏసీ చైర్మన్ చందు జనార్దన్ డిమాండ్ చేశారు. కడప నగరంలో కాపు జేఏసీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దొమ్మెర కులానికి గౌరవం ఇవ్వటాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కానీ గిరిబలిజలుగా జీవో ఇవ్వటం ఏమాత్రం తగదన్నారు. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరిత జీవోని అని అన్నారు. వెంటనే ఆ జీవోని వెనక్కి తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి కాపు బలిజలు తీవ్రంగా కృషి చేశాయన్నారు. బలిజలను అవమానపరిచేలా దొమ్మరులను గిరిబలిజలుగా జీవో రాయలసీమలో బలిజలను విస్తరించిన ప్రస్తుత ప్రభుత్వాలు బలిజల అండతో రాజ్యాధికారంలోకి వచ్చాక వారిని విస్మరిస్తున్నారని, అదే కొనసాగితే గ్రామ స్థాయి నుంచి ఉద్యమ స్థాయికి శ్రీకారం చుడతామన్నారు. సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు గిరిబలిజల జీవోను వెనక్కి తీసుకోవాలన్నారు. ముఖ్యంగా రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గిరి బలిజ పేరు మీద జీవో నెంబర్ 5 ఇచ్చిందో దాని మీద రాష్ట్ర కాపు జేఏసీ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ జీవోని ఉపసంహరించుకోవాలని పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పెద్దలు లోకేష్ గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా రాష్ట్ర కాపు జేఏసీ డిమాండ్ చేస్తూ ఉంది. ఏదైతే బలిజ వంశం, బలిజ కులం శ్రీకృష్ణదేవరాయలు గారి దగ్గర నుంచి ప్రారంభమై నేటిదాకా భారతదేశంలో ప్రత్యేక ఔన్నత్యంతో గౌరవంతో ముందుకు పోతూ ఉంది. సోదర కులమైనటువంటి దొమ్మర కులానికి గౌరవించాలి. గౌరవించటం కోసం రాష్ట్ర కాపు జేఏసీ బలిజ సంఘాలు అన్నీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాయి. కానీ ఏదైతే ఇతర కులాలను తీసుకొచ్చి బలిజ కులంలో కలపటం ఉందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏదైతే ఎవరికైనా ఒక కుటుంబం ఉంటుంది, ఎవరికైనా తల్లిదండ్రులు ఉంటారు, ఎవరి కుటుంబం వారికి ఉంటుంది, ఎవరి కులం వారికి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దొమ్మరి కులస్తులకి గౌరవం ఇచ్చే ప్రక్రియని స్వాగతిస్తున్నాం. కానీ బలిజ పేరు మీద, గిరి బలిజ పేరు మీద బలిజల పక్షాన చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో బలిజ కులం ఒక్కటే ఉందా? ఇతర కులాలు లేవా? బలిజల పైన ఎందుకు కక్ష కట్టింది రాష్ట్ర ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రజలంతా ఆలోచిస్తూ ఉన్నారు. ఈరోజు భారతదేశంలో బలిజ కాపు వర్గాలు దాదాపుగా 5 కోట్ల మంది ప్రజలు భారతదేశంలో ఉన్నారు. 5 కోట్ల ప్రజలు ఉన్న కులం మీద రాష్ట్ర ప్రభుత్వానికి కక్షపూరిత వైఖరితో పోవాల్సిన అవసరం ఏంది? ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొనసాగుతుందంటే దానికి కారణం బలిజ వర్గాలు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందంటే కారణం బలిజ వర్గాలు. ఆ రోజు సోదరులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. బలిజ వర్గాలు, కాపు వర్గాలు రాష్ట్రంలో పెద్దన్న పాత్ర పోషించాలని చెప్పి పిలుపునిచ్చారు. సోదరులు ఏదైతే పిలుపునిచ్చారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను కలుపుకొని బలిజ వర్గాలు, కాపు వర్గాలు పెద్దన్న పాత్ర పోషించాలి, రాష్ట్రంలో అధికార మార్పిడి జరగాలని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. ఆ పిలుపుని అందుకున్న బలిజ వర్గాలు, కాపు వర్గాలు సోదరులు పవన్ కళ్యాణ్ వెంట కొనసాగాయి. రాష్ట్రంలో అధికార మార్పిడికి తోడ్పడ్డాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తద్వారా దేశంలో, భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నా పేరు సోమరావుతు రామకృష్ణ, శ్రీకృష్ణదేవరాయలు ఉద్యోగ చేసి రాష్ట్రంలో గత ఎలక్షన్లో రాష్ట్రం మొత్తం మీద కాపు బలిజ ఉద్యోగులు 56,756 మందిని మేము ట్యాగ్ చేశాము. వీళ్ళందరితో గత ఎలక్షన్లో పోస్టల్ బ్యాలెట్స్ని అన్నింటినీ రన్ చేస్తే, జస్ట్గా రన్ చేస్తే, ఒక 6 నెలలు రన్ చేస్తేనే 2,50,000 మంది ఉన్న పోస్టల్ బ్యాలెట్స్ని 5 లక్షలు చేయగలిగాం. ఈసారి మేము ఇది 5 లక్షలు కాదు, 10 లక్షల దాకా తీసుకెళ్తాం. ఎందుకంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ 56,600 చిల్లర ఉన్నారు. ప్రైవేట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ 3,30,000 మంది పైన ఉన్నారు. మొత్తం మీద 1,00,000 మంది ఉన్నారు. ఈ 1,00,000 మందిని డ్రైవ్ చేస్తే 2029 నాటికి పోస్టల్ బ్యాలెట్స్ ఎన్ని అవుతాయో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలి. కాపు ఉద్యోగుల్ని, కాపు టీచర్స్ సంబంధించి గౌరవం ఇవ్వట్లేదు, చాలా కేసులు పెడుతున్నారు. పాత కేసులు ఇంతవరకు రద్దు చేయలేదు. మేము పవన్ కళ్యాణ్ మాట మీద ఇవన్నీ చేశాం. పవన్ కళ్యాణ్ గారు కూడా మళ్ళీ చెప్తున్నాం,
మీ మాట విని 15 నెలల పాటు మేము ఓపిక పట్టాం. ఇంతవరకు ఐఆర్ కానీ డిఏ కానీ పిఆర్సీ కానీ ఏమీ ఇవ్వలేదు. ఉన్న డబ్బులు మాకు రావాల్సిన డబ్బులు కూడా ఆపేస్తున్నారు. జీపీఎఫ్ కూడా రానిట్లేదు. దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీ మాట మీద నిలబడి మేము ఈ పని చేస్తున్నాం. ఇప్పటికైనా మాకు కావాల్సిన కొన్ని కార్యక్రమాలు చేయండి. మా టీచర్స్ని ఎంప్లాయీస్ని మీరు ఖచ్చితంగా మీరు గౌరవించాలి. అదేవిధంగా ఈ గిరి బలిజ అనేది 1920లో రాష్ట్రంలో సర్వే జరిగినప్పుడు ఎక్కడ కూడా బలిజ తప్పక వేరే కులం లేదు. ఇప్పటికి మీరు 6 కులాలను తీసుకొచ్చారు, బలిజలో కలిపేశారు. దేశంలో ఎవరు ఏ కులంగా లేకపోతే వాడికి బలిజని పెట్టేస్తున్నారు. ఇది చాలా అన్యాయం, దుర్మార్గం కూడా. ఇది నాకు చేసిన అన్యాయం కాదు, శ్రీకృష్ణదేవరాయలకు చేసిన మీరు అవమానం. ఇది ప్రతి బలిజ కులస్తుడు కాపు కులస్తుడు రగిలిపోతున్నాడు. మీరు చేసిన ఈ తప్పు పనికి ఏ అధికారి ఈ పేరు పెట్టాలని రికమెండ్ చేశారో ఆ అధికారి ఆ నోటు ఫైల్ బయట పెట్టండి. అప్పుడు తెలిసిద్ది అసలు రాజ్యాంగంలో కానీ ఎక్కడైనా సరే బలిజ అనే పదానికి వేరే ప్రిఫిక్స్ కానీ సఫిక్స్ కానీ లేదు. మీరు ఎందుకు పెట్టారు అంటే బలిజులు అంటే ఏం చేయలేరేనా, ఏం చేత కాదనా? అదేదో మేము చూపించడానికి రాష్ట్రంలో ఉద్యోగ టీచర్స్ అందరూ కూడా బయలుదేరాం. ఖచ్చితంగా ఈ బలిజ ఆత్మగౌరవాన్ని మేము ఉద్యోగుల పక్షాన ఖచ్చితంగా మేము నెరవేరుస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కడప నగరంలో